హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి. పచ్చి కొబ్బరికాయ పచ్చడి అంటే అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయ పచ్చడి, పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఈ పచ్చడితోనే మీరు అన్నం అంతా తింటారు. పక్కన కూర ఉన్నా సరే దాని జోలికి వెళ్ళరు. అంత అమోఘంగా ఉంటుంది ఈ పచ్చడి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ ఏంటంటే ఒక కొబ్బరికాయ కొట్టుకొని దాన్ని మనం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, అలానే ఒక స్పూను జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రేకలు కూడా వేసి వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు, చిన్న బెల్లం ముక్క వేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవడమేనండి. ఇందులో మనం సపరేట్ వాటర్ వేయడం లేదు. కొబ్బరికాయ కొట్టిన కొబ్బరి నీళ్ళే వేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట అయితే మీకు 2 డేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 3-4 డేస్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి.